ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి విచారణ ముగిసింది. 8 గంటల పాటు సుదీర్ఘంగా సిట్ అధికారులు ఆయన్ను ప్రశ్నించారు. తర్వాత వాంగ్మూలంపై సంతకాలు తీసుకున్నారు. మరోసారి మిథున్ రెడ్డికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉంది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, సుమిత్ర, ఈ ఉదయం నుంచి ఇప్పటి వరకు అంటే ఉదయం 10 గంటల నుంచి కొద్దిసేపటి క్రితం వరకు కూడా మిథున్ రెడ్డి విచారణ అయితే కొనసాగింది. కరెక్ట్గా 5 గంటలకు విచారణ పూర్తయిన తర్వాత కొంత పేపర్ వర్క్ ఉండడంతో అది పూర్తి చేసి తర్వాత ఆయన బయటికి పంపిస్తారు. అయితే మిథున్ రెడ్డి విషయంలో ఈ ఉదయం నుంచి కూడా 30 నుంచి 40 ప్రశ్నలు సిట్ అధికారులు ఆయన అడిగినట్టుగా తెలిసింది. ఏదైతే మద్యం పాలసీకి సంబంధించి పాలసీ తయారు చేయాల్సింది సచివాలయంలో అవగా విజయసాయి రెడ్డి హైదరాబాద్ నివాసంలోనూ అదేవిధంగా విజయవాడ నివాసంలో ఎందుకు మీటింగులు పెట్టాల్సి వచ్చింది, ఎందుకు మీరు ఈ మీటింగుల్లో పాల్గొన్నారు, మీరు ఒకవైపు నేను ఎంపీని నాకేం సంబంధం అంటూనే ఈ మీటింగులు ఎందుకు పాల్గొనాల్సి వచ్చింది అనే విషయాన్ని ప్రధానంగా ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు నిన్న విచారణకు వచ్చినటువంటి విజయసాయి రెడ్డి కొన్ని విషయాలను స్పష్టం చేశారు. తనతో పాటు ఆ 2 మీటింగుల్లో మిథున్ రెడ్డి అదేవిధంగా పలువురు ఇతరులు కూడా పాల్గొన్నారని చెప్పారు. కాబట్టి ఆ మీటింగుల్లో ఎందుకు పాల్గొన్నారు, అక్కడ ఏం చర్చించారనే దాని మీద ప్రధానంగా అడిగినట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు మద్యం కుంభకోణానికి సంబంధించి వేల కోట్ల రూపాయల మద్యాన్ని అదనపు ధరలు పెట్టి ప్రభుత్వ మద్యం షాపుల్లో అమ్ముతూ తర్వాత దాని నుంచి వచ్చిన కమిషన్ను ఏ విధంగా తరలించారు ఏంటి అనేది దాని మీద పూర్తి స్థాయిలో విచారణ నడుస్తున్న తరుణంలో ఒకవైపు రాజకేశ్ రెడ్డి ఈ విచారణ జరుగుతుండగానే ఒక ఆడియోని రిలీజ్ చేసి విజయసాయి రెడ్డిని పైన తీవ్రంగా విమర్శలు చేశారు. ఆయన ఒక బట్టెబాజు మనిషి, ఆయన చెప్పేవన్నీ వాస్తవాలు కాదు, తనకు నోటీస్ ఇచ్చిన మాట నిజమే, అయితే నోటీస్ తన తల్లికి ఇచ్చారు, తర్వాత నేను దీనిపై ఒక లేఖను పంపించాను ఈమెయిల్ ద్వారా, వెంటనే మరొక నోటీస్ ఇచ్చారు, తరువాత విచారణకు రమ్మన్నారు. అయితే నేను నా న్యాయపరమైనటువంటి అంశాలను పరిశీలనలోకి తీసుకుని న్యాయవాదులతో రావాలనుకున్నాను. న్యాయవాదులతో మాట్లాడితే విచారణకు వెళ్తే అరెస్ట్ చేస్తారని భావించిన నేపథ్యం వాళ్ళు ఇచ్చిన సలహా మేరకు న్యాయస్థానాలకు వెళ్ళడం జరిగిందని కూడా చెప్పడం జరిగింది. ఇదే సమయంలో తాను ఎట్టి పరిస్థితుల్లో అన్ని విషయాలు బయటపెడతా, విజయసాయి రెడ్డి సంబంధించిన అంశాలు కూడా బయటపెడతా అని చెప్పడం జరిగింది. తాను ఎక్కడికి వెళ్ళిపోలేదు, విచారణాధికారులతో పూర్తి స్థాయిలో సహకరిస్తాను అని కూడా ఆయన ఆడియో సందేశంలో చెప్పడం జరిగింది. తాను ఎక్కడున్నానో మాత్రం చెప్పలేదు, ఎప్పుడు విచారణకు వచ్చేది మాత్రం కూడా చెప్పలేదు. అది నిజానికి ఆయనకి నిన్నే విచారణకు రావాలని ఈ సిట్ నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఆయన విచారణకు రాకుండా ఇటువంటి ఆడియో సందేశాలు అయితే పంపుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు మిథున్ రెడ్డి విచారణ విషయానికి వస్తే కనుక ఈయన కూడా ఈ మద్యానికి సంబంధించి పాలసీ తయారీలో సంబంధించిన మీటింగ్లో ఉన్నారని చెప్పడం, తరువాత మద్యానికి సంబంధించి ఏ డిస్టిలరీ నుంచి కొనాలి, ఎలా దాన్ని సరఫరా చేయాలని దాంట్లో కీలక పాత్ర పోషించారనే అనుమానాలు అయితే సిట్ అధికారులకు ఉన్నాయి. దీంతోపాటు ఆర్దాన్ అదేవిధంగా డీకాక్ ఏవైతే 2 సంస్థలకు 100 కోట్ల రూపాయలు అప్పుగా విజయసాయి రెడ్డి ఇప్పించారో ఆ అప్పుకు సంబంధించి ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకు ఈ వ్యాపారం చేయాల్సి వచ్చింది, మీరు పలువురు కలిసి అనే విషయాన్ని కూడా ప్రధానంగా ప్రశ్నిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అదే సమయంలో విజయసాయి రెడ్డి కొన్ని పేర్లను రాజకేశ్ రెడ్డి సన్నిహితులు అని చెప్పి ఆయన కోబ్రదరు ఇతర పేర్లను కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా అవినాష్ రెడ్డి ఆయన కోబ్రదర్ గురించి, అదేవిధంగా కిరణ్, సైఫ్ లాంటి పేర్లు కూడా చెప్పడం, వాళ్లతో మీకున్న సంబంధం ఏంటి అనే అంశాల మీద కూడా విస్తృతంగా ప్రశ్నిస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ఏ విధంగా ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారు అందరూ కలిసి అనే విషయం మీద విచారణ అయితే ఇప్పటి వరకు సాగింది. మరి కాసేపట్లోనే మిథున్ రెడ్డి కూడా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడతారా లేదా నేరుగా వెళ్ళిపోతారా అనేది కూడా చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే విచారణ పూర్తయింది, పేపర్ వర్క్ అయితే కంప్లీట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ సత్య.